వర్షం పడక కరువు వచ్చింది. ఏదైనా వస్తువు అందుబాటులో లేకపోతే ఆ యొక్క వస్తువు డిమాండ్ బట్టి రేట్ పెరగడం ద్వారా మనకు కరువు వచ్చింది. కరువు డబ్బులు లేకపోవడం వల్ల కరువు వచ్చింది. కానీ ఇప్పుడు 2026లో ఇప్పుడు నుంచి వచ్చే కరువు వేరు. ఇప్పుడు వచ్చే కరువు ఎలాంటిదంటే మానవ జాతి తట్టుకోలేని కరువు. ఎందుకంటే ఆకలితో ఆహారం దొరకగా ఆకలితో ఒకరిని ఒకరు చంపుకొని తినే కరువు ఇప్పుడు రాబోతుంది. ఈ 2026 తర్వాత ఇప్పుడు ముందున్న కాలం చాలా భయంకరమైన కాలం రాబోతుంది. బైబిల్లో దేవుడు స్పష్టంగానే చెప్పాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం మొత్తం చదివితే అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయని, ఇవన్నీ దేనికి ప్రారంభం అంటే వేదనకు ప్రారంభం. అంటే భూమి మీద వేదన అంటే భయంకరమైన శ్రమ అనేది రాబోతుంది. 7 ఏళ్ల శ్రమ కంటే ముందు ఒక శ్రమ రాబోతుంది, అది వేదన. ఆల్రెడీ మనం ఎంటర్ అయ్యాం, వేదన కాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఒకప్పుడు నా చిన్నప్పుడు అంటే 2005 అప్పుడు ప్లేట్ భోజనం 10 రూపాయలు. 2009 నేను డిగ్రీ చదువుతున్నప్పుడు తెనాలి నుండి నేను నందిగామలో నాకు డిగ్రీ సీట్ వచ్చినప్పుడు నందిగామలో ప్లేట్ భోజనం ఫుల్ మీల్స్ 25 రూపాయలు మాత్రమే. అప్పుడు ఏదైనా ఒక 5 రూపాయలకి 10 రూపాయలకి మనకు కావాల్సిన ఫుడ్ దొరికేది. 2009 2010 ముందు. 2010 తర్వాత మెల్లమెల్లగా రేట్లు పెరిగాయి. 2020 2020 కరోనాకి ముందు దాకా కేజీ నూనె ప్యాకెట్ 60 రూపాయలు లేకపోతే 70 రూపాయలు. కానీ కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రతిదీ రేటు పెరిగింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా ప్రతి వస్తువు రేటు పెరిగింది. అంటే వేదన స్టార్ట్ అవుతుంది, అసలైన వేదన ముందు స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం చేసుకోవచ్చు. మనం అనుకుంటున్నాము ఈ గవర్నమెంట్ వాళ్ళు పెంచేశారు, మనం అనుకుంటున్నాము ఈ ప్రభుత్వం వచ్చి పెంచేసింది అని. మన ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వచ్చినా రేట్ అయితే తగ్గదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెరిగిందా అంటే కాదు, ఇండియా మొత్తం రేట్లు పెరిగింది. ఇండియాలో మాత్రమే రేట్లు పెరిగిందా కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని వస్తువులు రేట్లు పెరిగినాయి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు రేటు పెరగడం ద్వారా పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకి భయంకరమైన పెనుముప్పు ఆల్రెడీ వచ్చేసింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది, పేదవాళ్ళు బ్రతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ 2026 నుంచి అసలు విషయం చెప్తున్నాను, భయంకరమైన శ్రమ రాబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది, భయంకరమైన సమస్యలు రాబోతున్నాయి. మనిషి చంపుకొని తినే రోజులు కూడా అతి త్వరలోనే రాబోతున్నాయని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం, మీరు యుద్ధమును గూర్చియు యుద్ధ సమాచారము గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, యుద్ధం అంటే ఆల్రెడీ యుద్ధాలు జరిగినాయి. ఎన్ని యుద్ధాలు జరిగినాయి? మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, మూడో ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, మనకు తెలియకుండానే జరిగిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం పెద్ద యుద్ధాలు. మూడో ప్రపంచ యుద్ధం అనేది మనకు తెలియకుండానే యుద్ధం ముగిసిపోయింది. ఆ మూడో ప్రపంచ యుద్ధం ఏంటంటే కరోనా. ప్రపంచంలో ఉన్న మేధావులు, వ్యాపారవేత్తలు, ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్ అందరూ కలిసి ఈ కొంతమంది ప్రపంచంలో ఉన్న జనాలను తగ్గించడానికి ఈ కరోనా అనేది మానవుల మీద వదిలారు. మానవులు అందరూ చనిపోవాలి, ఈ భూమి మీద పాపులేషన్ పెరగడం వల్ల పొల్యూట్ అయ్యి వాతావరణం మొత్తం నాశనం అయిపోతుందని ఇది కరోనా మన మీద కావాలని వదిలారు. ఈ కరోనా వల్ల రెండో ప్రపంచ యుద్ధంలో ఎంతమంది అయితే చనిపోయారో ఈ కరోనాలో అంతకంటే డబల్ జనాలు చనిపోయారు. ఎంత అంటే అన్కౌంటబుల్ నెంబర్స్, అంటే కోట్ల జనాలు చనిపోయారు ఈ భూమి మీద. మన ఇండియాలో కూడా చాలామంది చనిపోయారు, ఆ లెక్క అయితే బయటకు రాదు. చైనాలో కూడా చాలామంది చనిపోయారు, ఆ లెక్క అయితే బయటికి రాదు. ప్రపంచంలో ఎంతమంది చనిపోయారో ఆ లెక్క అయితే బయటికి రాదు. కానీ
అన్కౌంటబుల్ నెంబర్ అంత జనాలు కరోనాలో, ఈ కరోనా అనే మహమ్మారి అని అంటున్నారు కదా, ఇది ప్రపంచ యుద్ధం మాత్రమే జరిగింది, అది కూడా ఒక యుద్ధం లాంటిదే. 3వ ప్రపంచ యుద్ధం జరిగిపోయింది, ఇప్పుడు 4వ ప్రపంచ యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధం ఎలా ఉంటుందంటే కరువు 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 కరువు. ఈ 4వ ప్రపంచ యుద్ధంలో, ఈ 4వ ప్రపంచ యుద్ధంలో ఇప్పుడు చూస్తున్నాం కదా, యుద్ధం జరుగుతుంది ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ దేశ అధ్యక్షుడిని చంపేశారు. ఖమేని అని ఆయన్ని చంపేశారు. వాళ్ళ బంధువులు వాళ్ళందరూ చంపేశారు, వాళ్ళని చంపేశారు. ఆ దేశంలో ఉన్న చాలామంది అంటే ఎయిర్ బేస్ కావచ్చు వాటి మీద దాడి చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళు కూడా తగ్గట్లేదు, ఇరాన్ వాళ్ళు కూడా భీకరమైన దాడి చేస్తున్నారు. రెట్టింపు వేగంతో, మెరుపు వేగంతో దాడి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏ దేశాలైతే ఇజ్రాయెల్కి అమెరికాకి సపోర్ట్గా ఉండి వాళ్ళ దేశంలో అమెరికా సైనికులు ఆశ్రయం ఇస్తున్నారో ఆ దేశంలో వాళ్ళ మీద, దుబాయ్ మీద వాళ్ళు దాడి చేసినట్టు మనం న్యూస్లో విన్నాం. అలా దాదాపు చాలా దేశాల మీద ఇరాన్ దాడి చేస్తూనే ఉంది. ఈ యుద్ధం ద్వారా అసలైన సమస్య రాబోతుంది. ఎందుకంటే ఈ యుద్ధం కనుక ఇంకో 3 వారాలు జరిగితే పెట్రోల్ రేట్ పెరిగిద్ది, గ్యాస్ రేట్లు ఆల్రెడీ పెరిగిపోయింది, ఒక 5 రూపాయలు పెరిగింది అంటున్నారు. అదేవిధంగా పెట్రోల్ రేట్ పెరిగితే ఏం జరిగిద్దని తెలుసా? ఈసారి పెట్రోల్ రేట్ పెరిగితే ప్రతి ఒక్క వస్తువు రేటు పెరిగిపోయిద్ది. పెట్రోల్ పెరిగితే ప్రతిదీ A to Z ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయిద్ది ఆటోమేటిక్గా. మొత్తం పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇరాను, ఇరాకు ఆ దేశాల నుంచే ప్రపంచం మొత్తం పెట్రోలు, డీజిల్ ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అక్కడ యుద్ధం జరిగి ప్రపంచంలో వెళ్ళాల్సిన ఈ పెట్రోల్, డీజిల్, చమురు అనేది మొత్తం బ్లాక్ అయిపోయింది, మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అనమాట. ఇప్పుడు నిల్వ అనేది చాలా తక్కువ. మొన్నటి వరకు మనం రష్యా దగ్గర నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతి చేసుకునే వాళ్ళం, మనకు బాగానే ఉండేది. ఇప్పుడు మనం రష్యాతో క్యాన్సిల్ చేసుకొని మనం మళ్ళా తిరిగి ఇరాన్ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం, అక్కడ నుంచి తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు యుద్ధం వల్ల మనం చాలా నష్టపోతాం. మన ఇండియా, ప్రపంచ దేశాలు కూడా నష్టపోతాయి. ఈ పెట్రోల్ వల్ల ప్రతి వస్తువు రేట్లు పెరిగి సామాన్యులకు అందని రేట్లతో, కరువుతో ఇబ్బంది పడే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడైతే పెట్రోల్ ఒక 10 రూపాయలు పెంచవచ్చు, 15 రూపాయలు పెంచవచ్చు. 10 రూపాయలు పెంచిన వస్తువు రేట్లు మాత్రం 170 రూపాయలు ఉన్న ఆయిల్ రేటు 220కి పెరగవచ్చు. అదేవిధంగా కేజీ రైసు 60 రూపాయలు ఉన్న రైసు 80-90 రూపాయలకి పెరగవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఇదే యుద్ధం కంటిన్యూగా ఇంకా 1 మంత్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రతి వస్తువు రేట్లు పెరిగి మన మీద పెను భారం రాబోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మనం ఏం చేయలేం. బైబిల్లో దేవుడు చెప్తున్నట్లుగా అన్నీ జరుగుతున్నాయి. ఒకసారి మనం చూస్తే అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనకు ప్రారంభము. అక్కడక్కడ కరువులు, భూకంపాలు అనేది జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు రాబోతున్నాయి. ఇవన్నీ వేదనకు ప్రారంభం. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే యుద్ధాలు జరుగుతున్నాయి, కామనే అనుకుంటున్నాం. ఇవన్నీ కామనే, అలవాటు అయిపోయింది. వార్తలు చూస్తున్నాము, ఇవన్నీ కామనే అనుకుంటున్నాం. కానీ యుద్ధాల వల్ల జరిగే ఎఫెక్టు మనం చూస్తున్నాం కదా. యుక్రెయిన్ రష్యా వార్ వల్ల కేజీ నూనె 90 రూపాయలు ఉన్న నూనె 150 రూపాయలకి పెరిగిపోయింది. 150 నుంచి మెల్లమెల్లగా 120కి 130కి అలా వచ్చిందన్నమాట. ఆ వార్ వల్ల ఇది మన ఆసియా ఖండంలో జరుగుతున్న వారు, ప్రపంచంలో ఎక్కడో కాదు. ఈ ఇరాను, ఇరాక్ అన్నీ మన ఆసియా దేశాల్లో, మన పైన దేశాలే ఇవన్నీ. మన దగ్గరలోనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఇంకా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ కూడా యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఇంకా రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఇంకా ఆగలేదు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ యుద్ధం అనేది ఇంకా ఆగలేదు. కాబట్టి మనం క్రైస్తవులైన మనము ఈ యుద్ధాలను బట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు చెప్తున్నట్టే జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం సత్యం.
ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. 4వ ప్రపంచ యుద్ధం అంటే మనం అనుకుంటాం తుపాకులతో, బాంబులతో, ఇంకా భయంకరంగా అణు బాంబులతో అందరూ ఒకరు పేల్చుకొని చచ్చిపోతారు అనుకుంటున్నా. కానీ 4వ ప్రపంచ యుద్ధం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉంటుంది, మనం ఊహించలేని విధంగా ఉంటుంది. ఏఐతో యుద్ధం జరగబోతుంది. ఏఐతోనే మన ప్రపంచానికి ముప్పు రాబోతుంది. ఎందుకంటే ఏఐ ద్వారా ఒక మనిషిని చంపాలనుకుంటే ఇప్పుడు మిసైల్ ద్వారా అటాక్ చేస్తుంటే రాబో కాలంలో ఏఐ ద్వారా ఒక టెక్నాలజీ కనుక్కొని ఆ ఏఐ ద్వారా నిన్ను ఒక మనిషిని చంపాలనుకుంటే వాడు ఎక్కడున్నా ఆ మనిషిని ట్రాక్ చేసి డైరెక్ట్గా వచ్చి బుల్లెట్లో తుపాకీ గుండు వచ్చి అతని బాడీలో చొచ్చుకొని పోయే విధంగా టెక్నాలజీ కనిపెట్టారు ఆల్రెడీ. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఇంకో విధంగా ఏంటంటే కరోనా కంటే భయంకరమైన వైరస్ మన మీద వదలబోతున్నారు. నేను ప్రవచనం చెప్పట్లేదు, నేనేదో దర్శనం వచ్చిందని నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటిది రాబోతుంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నా సొంత మాటలు కాదు, కానీ ఇలాంటివి వస్తాయి, ఇలాంటి ఎన్నెన్నో వస్తాయి. ఎందుకంటే ప్రపంచ జనాభా దాదాపుగా 750 కోట్ల మంది జనాలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం పోషించలేము. వీళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు, అనేకమైన జాతి జనాలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం పథకాలు ఇచ్చి మనం పోషించడం కష్టం. కాబట్టి జనాభా తగ్గిద్దామని ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేశారు ప్రపంచ దేశాల్లో ఉన్న అధికారులు అందరూ కలిసి. ఆ అగ్రిమెంట్ ద్వారా ఇప్పుడు ఈ యుద్ధాల తర్వాత ఏమైనా చేస్తారు వాళ్ళు. ప్రపంచ దేశంలో ఉన్న అధికారులు మొత్తం ఏమైనా చేయవచ్చు, బయోవార్ వదలవచ్చు, ఏమైనా చేయవచ్చు. కాబట్టి ప్రపంచ దేశానికి ఇంకో బయోవార్ రాబోతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీని నుంచి ప్రపంచంలో ఉన్న ఏ మతం వాళ్ళు తప్పించుకోలేరు. క్రైస్తవులు తప్పించుకోలేరు, హిందువులు తప్పించుకోలేరు, ముస్లిమ్స్ తప్పించుకోలేరు. కరోనా నుంచి ఎవరైనా తప్పించుకున్నారా? క్రైస్తవులు తప్పించుకోలేదు, హిందువులు తప్పించుకోలేదు, ముస్లిమ్స్ తప్పించుకోలేదు. ప్రపంచంలో ఉన్న అన్ని మతస్థులు తప్పించుకోలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా మతం, నాది హిందూ మతం, నాది క్రిస్టియన్ మతం, నాది ముస్లిం మతం అని పట్టుకుంటున్నావు కదా, నీ మతం నిన్ను రక్షించదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాపాడతాడు. ఈ శ్రమ వచ్చినా, ఈ నింద వచ్చినా, ఈ కరువులు రాబోతున్నా వాటన్నిటి నుంచి తప్పించి ముందుకు నడిపించేవాడు ఏకైక వాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే యేసు ప్రభు, దేవుని కుమారుడు. ఆయన ద్వారా మాత్రమే రక్షించబడి ముందుకు వెళ్దాం. కరువు వచ్చినా, యుద్ధాలు జరిగినా, ఈ భూమి మీద అనేకమైన కరోనా లాంటివి వచ్చినా వాటిలో నుంచి దేవుడు తప్పించి ముందుకు తీసుకెళ్తాం. దేన్ని కంట్రోల్ చేయలేము, మనం దేన్ని మార్చలేము, కానీ ప్రార్థన మాత్రమే చేయాలి. ఒకటే మనం మార్చుకోవాల్సింది మన జీవితాన్ని మార్చుకుందాం, మన భవిష్యత్తును మార్చుకుందాం, మనలో నిజమైన మారు మనసును మనం సంపాదిద్దాం, మనలో రక్షణని మనం కాపాడుకుందాం, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం రక్షించుకుందాం. మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా జీవిస్తున్నా, వారితో మనం ఎలా ఉన్నా, వారితో మనం వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారని ఎంజాయ్ చేయక, వాళ్ళందరూ గంతులు వేస్తున్నారని మనం గంతులు వేయక, వాళ్ళందరూ సినిమాలు చూస్తున్నారని మనం సినిమా చూడగా, వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారని మనం వాళ్ళలాగా జీవించగా, పరలోకం అనేది ఉన్నది. దేవుని యొక్క రాజ్యం అతి సమీపంగా ఉంది. యేసు ప్రభువాడు ఆయన రాబోతున్నాడు. ఈ క్షణమే, ఈరోజే మనం ప్రిపేర్ అవుదాం. ఎందుకంటే పరలోక రాజ్యం ఎలా మన మీద హఠాత్తుగా రాబోతుంది. సంఘం ఎత్తబడే ఆ సమయం అనేది హఠాత్తుగా రాబోతుంది. ఎవరైతే ఆ టైంలో మారు మనసు పొందుకొని ఉంటాడో వాడు మాత్రమే ఎత్తబడతాడు. మారు మనసు పొందని వాడు దేవుని యొక్క రాజ్యంలో చేరాలని, ప్రతి ఒక్కరూ దేవునితో ఉండాలని, యుగ యుగాలు ఆయన దగ్గరే ఉండాలని, నరకంలో ఎవరు వెళ్ళకూడదు, పరలోకానికి మాత్రమే చేరాలని ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు మాత్రం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీకు నచ్చితే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచండి. స్తోత్రం ప్రభా, నీకు వందనాలయ్యా. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మేమేం చేయలేము, కానీ మీరే మీ ఇష్టం ఉద్దేశం ప్రకారం జరిగించమని, సహాయం చేయమని, ప్రతి విధమైన ఆటంకాలు దూరం చేసి మీరే నడిపించమని ప్రభా. ప్రతి ఒక్కరిని మమ్మల్ని బలపరచమని, నిజమైన రక్షణ మారు మనసు దయచేయమని, మమ్మల్ని నీ రాకడలో ప్రభా ఎత్తబడే గుంపులో మమ్మల్ని చేర్చమని యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.